మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా వైసీపీ శ్రేణులు జయంతి వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 54వ డివిజన్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగనన్న కాలనీ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాతా నాగరాజు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వైఎస్సార్కి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం, చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పర్వతిరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగళరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి కిరుమణి అస్లాం, జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ రాగాల జయమ్మ, జిల్లా మహిళా మైనారిటీ సెల్ సెక్రటరీ రెహానా బేగం, నగర మైనారిటీ సెల్ సెక్రటరీ సలాం, నగర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ నజ్రీన్ సలాం, నగర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ప్రసాద్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందరో ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం చిరస్థాయిగా తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటారు. ఆయన చేసిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఈ రోజుకి కూడా ప్రతి పేదవారి గుండెల్లో నిలిచిపోతూ ప్రతిరోజు కూడా తలుచుకుంటూ ఉంటాము. అలాంటి మహోన్నత వ్యక్తి జన్మదినానికి సంబంధించి ఈరోజు ఈ ఏరియాలో నాగరాజు అన్న వైఎస్ఆర్ టీయూసీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో వెంగళరెడ్డి గారి సహకారంతో అందరూ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పేదవాళ్ళకి చీరలు పంపించడం కానివ్వండి, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కానివ్వండి, కేక్ కటింగ్ కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక ఎంతో మంచి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహం ఏర్పాటు చేసిన నాగరాజ్ అన్నకి, అదేవిధంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం కండక్ట్ చేసిన నాగరాజ్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ నుంచి కూడా ఈ వార్డులో కానీ, ఇక్కడ కానీ, ఏరియాలో కానీ వైఎస్ఆర్ గారన్నా, వైఎస్ జగన్ గారన్నా కూడా ఎంత అభిమానంగా ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా కూడా ముందొచ్చి అందరూ కూడా సహకారం చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ అస్లాం అన్న, ప్రసాద్ అన్న, మిగతా వాళ్ళందరూ, సలాం అన్న, వీళ్ళందరూ కూడా సహకారంతో ఎంతో గ్రాండ్గా ఈ ఉత్సవంలాగా జరిగింది. సో మరొక్కసారి ఆ మహోన్నత వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన నాగరాజ్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నా పేరు వెంగళరెడ్డి, 53వ డివిజన్ ఇన్ఛార్జ్ అట్ట రాష్ట్ర వైఎస్ఆర్టీసీ కార్యదర్శిగా కొత్తగా ఎన్నుకున్నారు. ఈరోజు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆశాజ్యోతి పేదలపాటి పెన్నితి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మా మిత్రుడు తాతా నాగరాజు గారు వీరాభిమాని కాబట్టి ఈరోజు అతను అన్నదాన కార్యక్రమం, చీరల కార్యక్రమం, కేక్ కటింగు ఇవన్నీ చేయటం ద్వారా మేము మా దైవమైన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ గారిని ఆహ్వానించాము. కానీ కొన్ని కారణాల వల్ల, టౌన్లోని కారణం వల్ల వాళ్ళ కొడుకైనటువంటి కృష్ణ చైతన్య డైరెక్టర్ రాణా ప్రతాప్ సార్ని పంపించారు. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చదివిస్తున్నాను. నా పేరు తాతా నాగరాజు, వైఎస్ఆర్ టీవీసీలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీని. అయితే ఈరోజు మాజీ ముఖ్యవర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 77వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మా లీడర్ పర్వతాల చంద్రశేఖర్ రెడ్డి ఆదేశంలో మా చిన్న బాస్ అయిన రాణా సారు ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగు, చీరల కంపెనీ, భోజనాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.